ఆలోచిస్తున్నాను. మరి పాస్టర్ గారు అనేక ప్రార్థనాంశాలను వారు చదువుతున్నారు. అయితే నేను ఆలోచిస్తున్నాను, ఏంటి ఆలోచిస్తున్నానంటే మన ప్రార్థన ఎన్నిసార్లు మనం ఫాస్టింగ్ ప్రేయర్స్, ఆల్ నైట్ ప్రేయర్స్, మన పర్సనల్ ప్రేయర్స్, కుటుంబ ప్రార్థన ఇవన్నీ చేస్తాం. కానీ ఎన్నిసార్లు మనము మన దేశం కొరకు ప్రార్థన చేశామని చేశాను. ఒక్క చేయొద్దండి, చేశాను అంటే ఏదో ఒక పాయింట్ గా చేశాను. కానీ ప్రత్యేకంగా మనం మన దేశం కొరకు ఎప్పుడైతే చేశాను ఎప్పుడే అంటే జనరల్ గా అర్థం చేస్తారు. రాజ్యాల కొరకు, రాజ్యాల కొరకు మన బీజేపీ పిసిసి అని చేస్తారు. కానీ ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మన దేశం బాగుండాలి, మన రాజ్యం అధికారులు బాగుండాలి అని మనం ప్రార్థించవలసినటువంటి ఒక అవసరత మనకు ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి అసలు ఈ యొక్క రాజులకు రాజ్యం మన దేవుడే. హల్లెలూయా. ఆకాశము భూమి ఆయనదే. మరి ఆయన అధికారం ఉన్నప్పుడు మరి ఇటువంటి వాటిని రాజులను తీసుకొచ్చాడు, రాజులను వెళ్ళగొట్టాడు. మరి నాసిక రాంధ్రంలో ప్రాణం కలిగినటువంటి నరుని లెక్క పెట్టద్దని అని చెప్పారు. ఇటువంటి వారు రావడానికి దుష్ట రాజులు, దుష్ట నాయకత్వము మరి రావడానికి కారణం ఎవరండి? ఒక విధంగా చల్లబడినటువంటి మనమే. రైట్ అంటాం. ఎందుకు వాళ్ళు చర్చస్ ఎన్ని చర్చస్ అమ్ముకుంటున్నారు? ఎందుకు అమ్ముకుంటున్నారండి? మిషనరీస్ కానీ, దేశభక్తులు కానీ దేశం కొరకు ప్రాణాలు పెట్టి, చర్చస్ కొరకు ప్రాణాలు పెట్టి వారు తమను తాము లెక్క పెట్టుకోకుండా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని మనకు స్కూల్స్, చర్చెస్ ఇవన్నీ కట్టించినప్పుడు వాటిని మనము కాపాడుకోకుండా, వాటన్నిటిని మనం కాపాడుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క సెల్ఫిష్నెస్ కొరకు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని ఎన్నో చర్చెస్ ని అమ్మేశారు. ఎన్నో స్కూల్ ల్యాండ్స్ ని స్కూల్లో టీచర్స్ గా పెడితే వాళ్ళు జనమంతా పోటీలు పడి తయారులై టిఫిన్లు తెచ్చుకొని గుంపులుగా చేరి స్కూల్స్ జ్ఞానాన్ని పాడేసినటువంటి స్కూళ్ళు ఉన్నారు. అలాగే మరి పిల్లలు ఎదిగి క్రిస్టియన్ మిషనరీస్ కట్టించినటువంటి స్థలాలకు వెళ్ళి అన్యులను చేసుకొని అన్య దేవతలను ఆ యొక్క స్త్రీలు తీసుకొని వచ్చి ఆ యొక్క మిషనరీ కంపౌండ్స్ లో, హాస్పిటల్స్ లో పెట్టి ఆ స్థలం అంతా అన్యులకు అప్పగించినటువంటి వారు ఎవరండి? ఇదంటే ఎవరు? ఈరోజు వాడ్చేటోడు అని మాట్లాడుతున్నాం. కానీ ఇవన్నీ చేయడానికి మన యొక్క స్వార్థం, మనకున్నటువంటి ఆ యొక్క ఇంకా గ్రీనెస్, మామూలు చీరలు నడవే పట్టు చీరలు కావాలా, పట్టు కావాలా, వీటికి లోబోతట్టు మరలిపోయి మన దేశాన్ని అమ్ముకునేటటువంటి వారిగా, ఆ దుష్టులకు సాంగత్యం చేసినటువంటి వారిగా మరి దానికి కారణం ఎవరమంటే మనం. రైట్ అనగాలని హలో. సో ఈ రోజు మరి మనం ప్రార్థన చేసే కంటే మరి ముందుగా కొన్ని విషయాలను మనం చూసుకుంటూ పోతే మరి నాకు కొంతమందికి కొంత అవకాశాలు ఇచ్చాడు దేవుడు. 2వ రాజుల్లో 6వ అధ్యాయము 7వ వచనం, 6వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ మరి రాజైన బెన్హాదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసింది. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా అలా 8 రూపాయలు, అరపావు పావు గొర్రెట 5 రూపాయలకు అమ్మబడింది. అంత కఠినంగా ముట్టడి వేసింది. మరి ఈ యొక్క ముట్టడి వేయడానికి శత్రువు మనల్ని చుట్టుముట్టడానికి, అంటే మనం నిద్రపోతూ అన్నం ఉండాలి, లేకపోతే ఏదైనా కీస్ తీయాలి,
లేకపోతే ఏదో ఒక తలుపు మనది ఓపెన్ అయి ఉండాలి, ఎక్కడో చోటిచ్చాం. ఇక్కడ మరి ఈ యొక్క రాజ్యం అంతటా కూడా మరి ఆ చుట్టూ ముట్టేశారు. ఇప్పుడు మన ఇండియా చుట్టూ కూడా చైనా వారు కూడా కొంచెం స్థలము ఆక్రమించినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ ముట్టడి వేయడానికంటే ముందు ఈ యొక్క ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ యొక్క అంటే లేజినెస్ అనండి, కేర్లెస్నెస్ అనండి, ఇచ్చినది భద్రపరచుకోకుండా, దేవుడికి మొరపెట్టకుండా, దేశం గురించి కానీ ఆయన సూర్యుడు వస్తాడు, పోతాడు, నీళ్ళు వస్తాయి, వర్షం వస్తుంది, ఏదో మనం మొబైల్ యొక్క సిటీలో ఉన్నాం కాబట్టి బియ్యం కొనుక్కోవచ్చు, కూరగాయలు దొరుకుతాయి, మాట 10 రూపాయలు ఎక్కువ తక్కువ, అంతేగాని అది మాత్రమా యుద్ధంలే అనేసి ఇలా మనము కాలాన్ని ముందుకు నడుపుతున్నాం. తర్వాత బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనము మన అన్ని ఆశీర్వాదాలకు మనమే కారణభూతులు, మనకే రావాలి. మరి ద్వితీయోపదేశకాండం 28లో చూసినప్పుడు అక్కడ అన్ని ఆశీర్వాదాలు రాయబడ్డాయి, శాపాలు కూడా రాయబడ్డాయి. కానీ ఎంతమంది శాపాలు చదివారండి? ఇద్దరు చదివారు, అందరూ చదివారు. అప్పటి వాళ్ళు చదివారేమో, వెరీ గుడ్. అయితే చదవండి, ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో ఉన్నటువంటి 16 దీవెనలు 28 శాపాలు ఉన్నాయి. కానీ ఆ శాపాలే అవి మాకెందుకైతే మేము మమ్మల్ని క్షమిస్తాడు దేవుడు, ప్రేమల దేవుడు మమ్మల్ని మాట్లాడనేసి ఈ యొక్క శాపాలను మనం లెక్క పెట్టుకుంటా మనకు మనమే నిప్పుకోడిలాగా కదా ముఖము నేలలో పెట్టి ఇక మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి క్యాలెండర్ చూసి బైబిల్ చదువుకోవడం, ఇక మనకంటే మనం ఎంత చూడండి, ఏమైనా మీకు చూడండి, కాళ్ళు చూడండి అని మనం పట్టించుకోవట్లేదు. కానీ సాతానుడు మరి యోగ గ్రంథంలో చెప్పినట్టు వాడు మనం ఏమేమి చేస్తున్నాం, మన తలంపులు, మన మాటలు, ప్రార్థన తర్వాత మనం ఏం చేస్తున్నాం అన్ని కూడా వాడు గమనించి చూస్తున్నాం. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను, మనం ఏమి చేసినా అక్కడ దేవుడు చూస్తున్నాడు, దేవదూతలు చూస్తున్నాడు, దయ్యాలు చూస్తున్నారు, మనుషులు చూస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ మరి ఈ యొక్క శాపము ఇక్కడ నెరవేరుతున్నట్టు మనం చూస్తున్నాము. 28వ సరే ఇదే వాక్యంలో మరి 2వ రాజ్యంలో ఇక్కడ చూసినప్పుడు ఆ యొక్క మరి 26లో మనం చూస్తున్నాము. ఇక్కడ ముట్టడి వేశారు అంటే అంత బౌండరీ, మన ఢిల్లీకి వెళ్ళకుండా ఫార్మర్స్ ఎట్లా వేశారో అక్కడ ముట్టడి వేయారు. మరి రెండవదిగా మనం అక్కడ చూసినప్పుడు కరువు. ప్రతి దాని యొక్క ధర అంటే మా మమ్మీ బ్రతుకున్నప్పుడే మా మమ్మీ చెప్పేది ఏంటంటే అక్కడ ఒక చాలా అన్నం ఏదో ఇస్తే అప్పుడు పచ్చి మసాలా అంటే అన్ని కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అన్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ కంటే కూడా ముందు ఇక్కడ ఎన్ని రూపాయలని చెప్తుందంటే 80 రూపాయలు గాడిద యొక్క ధర. అంత కాస్ట్లీ డేస్ అన్నమాట. ఒకటి ముట్టడి, ఇంకొకటి కాస్ట్లీ. ఇది అంతేకాకుండా ఇక్కడ 26లో మనం చూస్తున్నప్పుడు 2 స్త్రీలు ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు మరి ఆ టెర్రస్ మీద అటు ఇటు ప్రచారం కొడుతున్నాడు, తిరుగుతున్నాడు, దేశాన్ని చూస్తున్నాడు, ప్రజలను చూస్తున్నాడు. అటువంటి సమయంలో ఈ స్త్రీలు వచ్చి రాజా 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 అని అంటున్నారు. ఏమంటున్నారు? రాజా నయన వాడా, సాయం చేయు అనేసి కేకలు వేస్తున్నారు. ఆ కేకలు వేసినప్పుడు ఆ రాజు అంటున్నాడు, ఏంటి సంగతి, మీకు ఒక నూనె కానీ, గోధుమ పిండి కానీ, ఆహార వస్తువుల ద్రాక్షరసం కానీ ఏది కూడా మీకు ఇవ్వబడదు. ఏమివ్వరంట? తప్పుంది కాబట్టి షార్ట్ చెప్తున్నా. సో ఇక్కడ వారి అవసరత ఏంటి అంటే ఈ స్త్రీల యొక్క అవసరత ఖర్చు ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి
వాళ్ళ మీదకి వచ్చినటువంటి శాపం ఏంటంటే వారిద్దరు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ రోజు నేను అంటున్నాను, మాణిక్యమ్మ గారు మరి మీ పిల్లల్ని మనం తినేస్తాము, రేపు నా పిల్లల్ని ఇస్తానన్నాను. అంటే మాణిక్యమ్మ గారు మరి అసలు మనము ఎన్ని చేసినా మన పిల్లల కొరకే కదండి. ఎంతో వాళ్ళు లంచాలు వేసుకుంటారు, వేష్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, ఏమి చేసినా మన పిల్లల కొరకే మనం చేస్తున్నాం. కానీ పిల్లల్ని తినడం అంటే ఆ మనసు ఎంత కఠినమంటే ఒక పందియే తింటుంది. నేను చూస్తాను, పంది మొదటి పందిని తినేస్తారు. అయితే మరి ఆమె సరే అన్నది, వాళ్ళ సిస్టర్ మీ పిల్లని అంటే నా పిల్లని చేసాము మంచిగా. ఆ పిల్ల ఏడుస్తుంటే ఆకులతోటి ఆ పిల్లని చంపేసి కూర వండుకొని ముక్కలు తీసి చక్కగా వండుకొని తినడం అంటే అది మానవులో ఉన్నటువంటి స్వభావమా కాదు, అది రాక్షసత్వం. అది రాక్షసత్వం అండి. ఎందుకంటే ప్రతి దానికి పిట్టలైతే ఏదో పలుకులు పండ్లు తింటాయి, కోతులు పండ్లు తింటాయి, మేకలు గడ్డి తింటాయి, మనుషులు తింటారు. కానీ మనము వెళ్ళి పచ్చి మాంసం తింటామా అండి? అది మన సిస్టమ్కి వ్యతిరేకం. రాళ్ళు తింటామా? తినరు, ఎందుకంటే అది మన సిస్టమ్కి డిఫరెంట్. కానీ ఇక్కడ ఈ స్త్రీలలో అంత కఠినత్వము ఒక తల్లైనా మరుస్తుంది. కానీ తల్లి ఆదరించినట్టు ఆదరిస్తానని చెప్పినటువంటి తల్లులు ఏం చేస్తున్నారంటే పిల్లలను చంపి వండుకొని తింటున్నారు. ఇది ఎటువంటి రాక్షసత్వం అంటే చిన్న చిన్న దయ్యాలు కాదు, పిశాచులు కాదు, కానీ ఇప్పుడు డైరెక్ట్ అఘోర భావాలు, ఆ దయ్యాలు, ఆ రాక్షసులన్నీ కూడా మాంసం తినేటటువంటి రాక్షసులు ఆ స్త్రీలలో ప్రవేశించినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. నాకు చాలా దర్శనాలు వస్తూ ఉంటాయి. ఆ దర్శనాలను నేను చూశాను. ఒకరోజు మరి నవంబర్ 2 కానీ సమాధి దగ్గరికి వెళ్తున్నామంట. ఒక కుమారుడు అంటే తండ్రి పాతిపెట్టిన సమాధిలో నుండి వాడు ఏం చేస్తున్నాడు, ఆ శవాన్ని తీసి ఆ మాంసమంతా తిని బొక్కలని ఒక కుండలో వేస్తున్నాడు. ఇది నాకు చూపించాడు. నాకు వెంటనే అబ్బా అనేసి నేను చాలా భయపడ్డాను, ఏంటి ఇట్లా తింటున్నాను అనేసి. తర్వాత నేను చూసినప్పుడు ఈ యొక్క అఘోర పాపాలు చేసేది మాంసం చచ్చిపోయినటువంటి శవాల కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. వస్తుంటే ఆ నీళ్ళలో వీళ్ళు శరీరం నీళ్ళలో వదిలేస్తారు కదా వాళ్ళు చనిపోయిన తర్వాత.